దీనికొచ్చేసి నేను నీట్‌గా ఓవర్‌లాక్ అనేది చేసేసి పైపింగ్ అనేది వేసేసాను. పైపింగ్ వీడియో అనేది మీరు చూసారు కదా! అందుకని ఈ పైపింగ్ వీడియోని నేను స్కిప్ చేశాను. ఇలా బ్యాక్ సైడు, ఫ్రంట్, బ్యాకు మొత్తం ఓవర్‌లాక్ నీట్‌గా చేసేసి పైపింగ్ అనేది వేసేసాను. ఇప్పుడొచ్చేసి సైడ్ స్టిచెస్ అనేది ఎలా వేయాలో చూద్దాము. ఈ బ్లౌజ్‌ని ఇలా ఫ్రంట్ సైడ్ మార్క్ చేసుకున్నాం. కుట్టు ఎంత వరకు ఉందో అంతవరకు ఒక మార్క్ అనేది చేసుకోవాలి. దీని తర్వాత బ్యాక్ వచ్చేసి ఉక్సులు పట్టు దగ్గర ఉక్సులు పట్టి, దారాల పట్టు దగ్గర దారాల పట్టు మీద వేసి మార్క్ అనేది చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి 2 ఎడ్జెస్ అనేవి ఉన్నాయి కదా! ఇవి 2 ఎడ్జెస్ కరెక్ట్‌గా వచ్చేటట్టు ఇలా పట్టుకోవాలి. ఇది కూడా సేమ్ రావాలి. చంక అనేది సేమ్ వచ్చేటట్టు మనం చూసుకోవాలి. దీన్ని ఇలా పట్టు చూసేటప్పుడు మనకి ఇలా ఇవి 2 సేమ్ కలుస్తున్నాయా లేదా అని చూసుకొని, కలవడం లేదు అంటే కొంచెం ఏమన్నా అడ్జస్ట్‌మెంట్ ఉంటే ఇక్కడ కుట్టు అనేది కొంచెం వేసుకోవాలి. లేదు సరిపోయింది అంటే దీంట్లో కుట్టు అనేది వేసుకోవచ్చు. స్టార్టింగ్‌లో రఫ్ అనేది కంపల్సరీ అండి. 2 జాయింట్స్ కలుస్తున్నాయా లేదా అని ఇలా మనం కరెక్ట్‌గా పెట్టుకొని పైపింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి ఎంత ఉంది అనేది కూడా మనం ఇది మన సెంటర్ ఉంది కదా! ఈ సెంటర్‌ని ఇలా సెంటర్ పట్టుకోవాలి. మనం ఇక్కడ స్టెప్స్ అనేవి కూర్చోబెట్టాం కదా! ఈ స్టెప్స్ దగ్గర ఇలా కరెక్ట్‌గా టర్న్ చేసుకొని స్ట్రైడ్స్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ ఎంత వరకు ఉంది అంతవరకు ఇప్పుడు ఒక మార్క్ అనేది వేసుకొని ఇలా రైట్‌గా డ్రా వచ్చేసిన తర్వాత మనం ఇప్పుడు టర్న్ చేసి చూసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చూడండి. కరెక్ట్‌గా వచ్చిందా? ఇలా కరెక్ట్‌గా వచ్చేటట్టు చూసుకోవాలి. దీని తర్వాత 4 కుట్లు అనేవి స్ట్రైట్‌గా ఇంకా 4 కుట్లు స్ట్రైట్‌గా వేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్‌ని ఇలా కట్ చేసేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి ఓవర్‌లాక్ అనేది చేసుకోవాలి. చూడండి సైడ్ జాయింట్స్ అనేవి ఇలా పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయో స్ట్రైట్‌గా. మనం సేమ్ దారం అనేది తీసుకున్నామంటే మనకి కుట్లు కూడా కనిపియవు. ఇంత స్ట్రైట్‌గా ఉంటాయి. ఇటు సైడ్ కూడా సేమ్ అలాగే. ఇక్కడ మనం సైడ్ జాయింట్ వచ్చేటప్పుడు కరెక్ట్‌గా వస్తుందా లేదా చేత్తో ఇలా పెట్టుకొని ఇలా వేసుకోవాలి. చూడండి ఈ సైడ్ జాయింట్ కూడా కరెక్ట్‌గా వచ్చింది. చూడండి సైడ్ కుట్లు అనేవి ఎంత స్ట్రైట్‌గా వచ్చాయో కనిపిస్తున్నాయా? ఇంకా దీన్ని వచ్చేసి మనం ఓవర్‌లాక్ అనేది చేసుకోవాలి. అంతేనండి.
బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ లుక్ అనేది చూద్దాము. చూడండి హ్యాండ్ లుక్ అనేది ఎంత బాగుందో. ఇప్పుడు వచ్చేసి ఈ బటన్ అనేది వేస్తామండి. అనిపిస్తుందా మీకు? ఈ హ్యాండ్ లుక్ అనేది ఎలా అనిపించిందో నాకు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ పైపింగ్ కూడా ఎంత నీట్గా అనేది వేసాను చూడండి. ఇలా నడుము దగ్గర ఫ్రంట్ సైడ్ మొత్తం పైపింగ్ అనేది వేసేసాను. బ్యాక్ ఓపెన్ రౌండ్ నెక్ అంత నీట్గా ఉంది. నా స్టిచ్చింగ్ అనేది మీకు నచ్చినట్టయితే, నా కటింగ్ నా స్టిచ్చింగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బ్లౌజ్ అనేది మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి.